నమస్తే అండి. నా పేరు మాదాసు శ్రీనివాసరావు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల గ్రామం అండి. నేను ఈ వర్ధన హాస్పిటల్లో దాదాపుగా ఇప్పుడు 4 నెలల నుంచి చూయించుకుంటా ఉన్నాను. నేను ఐబిడి అనేటువంటి జబ్బుతో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉన్నాను. నేను అనేకమైనటువంటి హాస్పిటల్స్ తిరిగినప్పటికీ కూడాను మరి ఇంగ్లీష్ మందులు వాడాను, బయట హోమియో మందులు వాడాను, వేరే డాక్టర్లతో మరి చూయించుకొని జీవితం మీద అయితే నాకు విరక్తి కలిగేంత దాకా నేను వెళ్ళిపోయానండి. మరి ఒకరోజు యూట్యూబ్ చూస్తా ఉన్న సమయంలో వర్ధన హాస్పిటల్లో డాక్టర్ గారు ఈ ఐబిడి గురించి చెప్పడం నేను చూశాను. ఆ డాక్టర్ గారు మాట్లాడుతూ ఉన్న సమయంలో ఐబిడి యొక్క లక్షణాలు చెబుతా ఉన్న సమయంలో దాదాపుగా డాక్టర్ గారు చెప్పినటువంటి లక్షణాల్లో నాకు 25 లక్షణాలు ఉన్నాయని చెప్పేసి నాకు నిర్ధారణ అయింది. అప్పుడు నేను డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యాను విజయవాడ వచ్చి వర్ధన హాస్పిటల్లో. అప్పుడు డాక్టర్ గారు స్పష్టంగా నాతో చెప్పారు, నేను చెప్పినటువంటి పథ్యం మీరు చేయాలి, నేను చెప్పినటువంటి మందులు క్రమం తప్పకుండా మీరు వాడుకోవాలి అని చెప్పేసి చెప్పినప్పుడు నేను డాక్టర్ గారికి ప్రామిస్ చేశాను, నేను తప్పకుండా వాడుకుంటానని. అదే విధంగా ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి నెలలో ఇది 4వ నెలలో నేను వచ్చాను డాక్టర్ గారి దగ్గరికి. నా జబ్బు ఇప్పుడు 100కి దాదాపుగా 70% తగ్గిపోయిందండి. అసలు నిజంగా చెప్పాలంటే ఇది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి, ఇది తగ్గదు అని చెప్పేసి బయట ఇంగ్లీష్ డాక్టర్లు నాతో చెప్పినప్పుడు నేను డీలా పడిపోయాను. ఇక నా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోవాలి కావాలో, ఇలాగే నేను మందులు వాడుకుంటూ ఉండిపోవాలి కావాలని చెప్పేసి దిగులుతో కూడా నేను వేదన పడ్డ రోజులు ఉన్నాయి. అయితే డాక్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు నన్ను బలపరిచారు డాక్టర్ గారు మాటల ద్వారాను. అదే సమయంలో వారు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ క్రమం తప్పకుండా నేను వాడుకున్నాను. ఆ వాడుకున్న విధానాన్ని బట్టి చూస్తే నాలో ఉన్న జబ్బు దాదాపుగా 70% తగ్గింది. నిజంగా డాక్టర్ గారికి చాలా 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 మరి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఒక 2 నెలల్లో ఉన్నటువంటి ఆ 30% కూడా డాక్టర్ గారు నయం చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేశారు. ఇంక ఈ 2 నెలలు కూడా నేను క్రమం తప్పకుండా డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను. నిజంగా ఇక్కడికి రావడం నా అదృష్టంగా నేను చెప్తా ఉన్నాను. సో ఎవరైనా సరే ఇలాంటి నాకులాగా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన వర్ధన హాస్పిటల్లో డాక్టర్ గారితో కన్సల్ట్ అయ్యి ఈ దీర్ఘకాలికమైనటువంటి ఈ ఐబిఎస్ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ.